ఓం శాంతి. అది వికోట ఆర్మాకలపల్లి గోపాల్ రెడ్డిని. మా తమ్ముడు రెండో భార్య, మా నాయనకి రెండో భార్య కొడుకు కోట్లింగాలతో సెటిల్ అయినాడు. మా ఫ్యామిలీ నన్ను వదిలేసి బెంగళూరు వెళ్ళిపోయినారు. పక్కల పల్లె వికోటలో ఒక్కొక్కరు వెళ్ళిపోయి నన్ను వ్యవసాయం దగ్గర వదిలేసి నేను ఆ వ్యవసాయం అంతా ఖాళీ చేసుకొని మా తమ్ముని దగ్గరికి పోతే తమ్ముడు ఉన్నాడని కోట్లింగాల దగ్గరికి అక్కడ జ్ఞానం నేర్చుకుంటున్నా. మా భార్య పిల్లలు అంతా వదిలేసిందని అక్కడ జ్ఞానం నేర్చుకొని స్నేహక్క నుండి స్నేహక్క దగ్గర జ్ఞానం నేర్చుకొని డైలీ ఆ మ్యూజియం దగ్గర నేర్చుకుంటున్నాయి. అంతలో మళ్ళీ వచ్చేసి వికోటకు వచ్చి ఉంటున్నా. మా కొడుకులు ఎత్తుకుపోయి బెంగళూరులో డ్రింక్ సెంటర్లో వేసేసి అవతల డైలీ నారాయణ అన్న కోలార్ నుండి వచ్చి డైలీ క్లాసులు చెప్తా ఉన్నాడు. 10 నెలల దాకా ఉన్నింది గ్యాప్ ఉంది. నాకు బాధ అయిపోయింది అక్కడ వేసిన దానికి. నాకే వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. అందుకు ఆడ కోర్సు బాగా వింటున్నాయి, డైలీ బాగా వింటున్నాయి. ఆయన బాగా చెప్పినాడు. సరే వాటిని మళ్ళీ వచ్చేసినాక బెంగళూరుకి పోతే బెంగళూరులో కూడా ఒక గట్ట చిక్కింది. మా వాళ్ళు బాడికి ఉంటే వాళ్ళు కొత్త ఇల్లు కడతా ఉంటే బాడికి ఇంట్లో ఉండుకొని అప్పుడు వచ్చి బుడ్దా దిగి అక్క బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీలో అప్పుడుదా వచ్చింది. అప్పుడు ఓం శాంతి చెప్తే ఆ అక్క అప్పుడుదా వచ్చి షిఫ్ట్ అయింది. ఎప్పటి వస్తానని చెప్పింది. క్లాస్కి పోయి అక్కడ ప్రోగ్రాంలు అంతా చేస్తున్నాయి. 2-3 నెలలు చేస్తున్నాయి. అంతలో మళ్ళీ నాకు కొడుకు పట్టకుండా మళ్ళీ వచ్చి కోటలోకి వచ్చి ఇప్పుడు నేను పబ్లిక్గా ఓం శాంతి ఆడుంటే మా క్లాసులకి ఆడైలో పోతూ ఉంటాను. అంతే. ఇప్పుడంతా ఏం బ్యాడ్ హ్యాబిట్స్ లేవా? ఏమి నాకు అన్ని వదిలిపెట్టి డ్రింక్ లేస్తూ ఉంటారా? డ్రింక్ లేదు, బీడీ 2 కట్టలు తాగుతూ ఉంటాయి వ్యవసాయం మీద. అప్పుడు ఈడ్చినాడు కాదు, మళ్ళీ ఈడ్చినాడు కాదు. ఆ స్నేహక్ అనేది బీడీ ఆయమ్మ చూసి కూడా ఏం బీడీ తాగుతావని అన్నిటికీ భగవంతుడే నాకు దావు చూపించాడు. అయిన అన్ని పొద్దుటికి ఏమీ లేదు. 5-6 ఏళ్ళకి అయింది వదిలేసినాను. అంతలో నాకు ఫస్ట్ ఎట్లా జ్ఞానం అయింది అంటే నాకు భగవంతుడు నాకు కూడా వెనకంటేనే ఉన్నాడు. నాకు ఏమొచ్చినా నా కొడుకుల బిడ్డల దగ్గర నాకు ఆను ఉన్నింది, చాలా ఆను ఉన్నింది. ఇప్పుడు నన్ను ధర్మస్థలంలో భగవంతుడు మంజునాథ స్వామి రవిప్రసాదం కనబడినాడు. వ్యవసాయం చేసుకుంటా ఉన్నాడు నేను అమాయకంగా. అప్పుడు రవిప్రసాదం కనబడితే మా భార్య కొడుకుల దగ్గర ఒక మాట అనింది. దానికి నాకు ఏదో పెద్దగా బంధువులు ఎదురుగా నేను వదిలేసి ధర్మస్థలం వెళ్ళిపోతుంది. ఆడు 14 రోజుల నుండి అప్పుడు 81 రూపాయలు బెంగళూరులో ఛార్జీ. ఇప్పుడు ఎంతో ఏమో తెలియదు. బెంగళూరు నుండి 81 రూపాయలు 14 నెలల నుండి మళ్ళీ వస్తేనే ఆ మంజునాథ స్వామి నాకు భగవంతుడు అని ఇప్పుడు నాకు మనసుకొస్తా ఉంది. ఆ పొద్దు నాకు చూపించినాడు. నా వెనకింటినే ఉన్నాడు, నన్ను కాపాడుతూనే ఉన్నాడు అని. బ్రహ్మకుమారి ఆశ్రమంలో వచ్చినాక మీకేం హెల్ప్ అయ్యా? యోగం చేసాకంతా వస్తుందా ఇప్పుడు? యోగము నేను ఒకటే ఉంటాను కాబట్టి కొంచెం తక్కువ బాధ. వ్యవసాయం భోజనం తినేకి చేసుకునేకి బాధ అవుతుంది. కన్ను ఆపరేషన్ చేసుకొని 4 కన్నులు 4 ఆపరేషన్లు అయింది. ఒక కన్ను కనబడదు. అప్పుడును ఇంకా మనకి భార్య బిడ్డలు బంధువుల మీద ప్రేమ లేదు, ఒకరి దగ్గర కూడా పోయలేదు. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది కోర్టు విషయంలో. అంతేకాకుండా ఎక్కడా నేను పోను. నా భగవంతుడే నన్ను ప్రాణం నిలబెట్టుకొని నన్ను వీడిదాకా ఈడ్చినదానికి కారణం భగవంతుడు. లేకపోతే నేను వీడిదాకా రాకుండా నన్ను ఉండనీయుడిగా భగవంతుడు నన్ను ఈడ్చుకొని వస్తాడు. కానీ ఉన్నాడు. నా ప్రాణం ఎన్నోసార్లు మిగిలిచినాడు. ధర్మస్థలంలో కనబడినప్పటి నుండి కూడా నాకు ప్రాణహాని లేకుండా చిన్నగా చేయన్నాడు. పెద్దగా వచ్చేదాన్ని కూడా చిన్నగా చేయన్నాడు. నిజంగా చెప్తా ఉండేది. అంతే, నేను తప్పు చెప్పలేదు. నన్ను ఆపొద్దుంటే ఆ భగవంతుడే నాకు ఆ రూపంలో వచ్చి నాకు కనబడిచి ఇంకొద్దు భగవంతుడే నన్ను ఏడిపోయినా నన్ను ఈడుస్తూ ఉన్నాడు. భగవంతుని ద్వారా నేను బతుకుతా ఉన్నాను. బతకాలని కూడా అనుకుంటా ఉన్నాను. ఇంకా భగవంతుడు ఆడుంటే ఆడిపోవాల, వెతుక్కుంటూ మన సెంటర్లో ఆడుంటే ఆడిపోవాలి అని నాకు బాగా నమ్మకం అయిపోయింది. ఓం శాంతి. అంతే. ఓం శాంతి. ఓం శాంతి ఇంకా శాంతి. ఓం శాంతి ఇంకా చెడ్డలు వాటిని ఇంకా ముక్తి, అన్నీ ముక్తి పట్టుకున్నాను. భార్య బిడ్డలు కావా ముక్తి పొందుకున్నాను. అన్నీ అమ్మ అబ్బా అంతా మనకి జన్మనిచ్చిన వాళ్ళు అంతా పోయి మనకి ఇంక భగవంతుడు తప్పితే ఎవరు లేదు. అందుకే నాకు ఇన్ని పరీక్షలు పెట్టింది భగవంతుడు. నన్ను ఈడ్చుకునేది దగ్గరికి ఈడ్చుకునేది భగవంతుడే. భగవంతుని ధరలో నేను ఇది తోడైనాను. తోడనేమిలే ప్రాణంతో బాగా ఉన్నాను. అంతే. మంచిదే. మీ జీవనం బాగా. కానీ ఇది యావది సాయి దీంట్లో కదా ఉండింది, సత్యసాయి దీంట్లో దాంట్లో ఉండింది. సాయి ఫౌండేషన్ లో ఉండింది మీరు.
ఇప్పుడు సాయి ఫౌండేషన్ లో వచ్చి బ్రహ్మకుమారిస్ నాలెడ్జ్ ఇంకా మీకు విముక్తి పొందింది యావదాన్ని ఇంకా ఇక్కడ స్నేహ కోర్సు నడుచుకుంటే కోట్లింగాల దగ్గర బుక్స్ కూడా ఇచ్చింది. ఈ పొద్దు పెట్టినాను 10 ఏళ్ళు అయింది. 15వ సంవత్సరంలో చెడ్డ అలవాట్లంతా ఇప్పుడు కంప్లీట్ ఏమీ లేదు. వ్యసన్ ముక్తి అయిపోయింది. అదంతా వదిలే ఇప్పుడు ఉన్నాను ఒంటిగా. ఏమి లేదు, భగవంతుడే నన్ను తోడుగా పెట్టుకోండు. బీడీ సిగరెట్ పాన్ పరాగు ఏమి డ్రింక్స్ అంతా ఇచ్చేసినారు. ఆ బుక్స్ తావునంటే కూడా ఇచ్చి అక్కడ కోట్లింగాల దగ్గర ఈ పొద్దుటికి 15వ సంవత్సరంలో బెంగళూరులో అక్కడ ఇది అనుభవం కూడా రాసుకుంటాడు. చెప్పింది రికార్డు రాసుకోండి. బుక్స్ కూడా ఉంది ఇప్పుడు కూడా. ఇప్పుడు కూడా ఉంది ఇక్కడ. ఓకే, మీ జీవనం బాగా కానీ మేము బ్రహ్మకుమారి స్కాలర్ నుంచి థ్యాంక్స్ చెప్తాము. ముందర ఇది పర్మనెంట్గా పెట్టుకోండి, లైఫ్ లాంగ్ రెగ్యులర్ స్టూడెంట్ కాండ బ్రహ్మకుమారి ఈశ్వర్ విశ్వవిద్యాలయం. అంటే 70 సంవత్సరాలు నాకు ఉండి ఏజ్ కాదు, జ్ఞానం ముఖ్యము. అయ్యింది జ్ఞానము కొంచెము. నన్ను వదలలేదు. వీకోట్ల సెంటర్లో కోయంబత్తూరు నుండి పెద్ద ఇది పెట్టింది జ్యోతిలింగాలు. అక్కడ కోర్స్ కూడా చెప్తే ఎక్స్ప్లెయిన్ చేస్తారా? కోర్స్ కూడా చెప్తే ఆడు చెప్పమని రాజన్న అని చెప్పి పొల్ల టోగూరు అక్కడ సోమ్యమ్మ కానీ అక్కడ ఒక సెంటర్ ఉంది. అక్కడ లింగాలంతా పెట్టింది. అక్కడ చేసారు చిన్న జ్యోతిలింగాలు. అక్కడంతా కూడా బాగా చేస్తుంది టోగూరులో. అదే నాకు సరే, నాకు అక్కడ రుణం లేదు, వచ్చేసింది. ఓకే, మంచిది. బాగా కాండే, మీ లైఫ్లో బాగుండండి. ఓం శాంతి. ఓం శాంతి.